అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆకుపచ్చ చీర. రచన వసుంధర గారు. 1983లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. అప్పటికే కవిత అక్కడ చాలా చీరలు చూసింది. ఆమెకు ఒక్కటి నచ్చినట్టు అనిపించలేదు. సేల్స్ మ్యాన్ ఓపికగా ఆమెకు అన్నీ చూపిస్తున్నాడు. ఆమె కొనడానికే వచ్చింది తప్పితే కాలక్షేపానికి రాలేదని సేల్స్ మ్యాన్కి తెలుసు. చాలా తరచుగా ఆమె ఆ షాప్లో బట్టలు కొంటూ ఉంటుంది. ఆ నగరంలో ప్రముఖుడైన చలపతిరావు భార్య ఆమె. మేడం, కలగజేసుకుంటున్నందుకు మన్నించండి. ఆ ఆకుపచ్చ చీర మీకు ఎంతో బాగుంటుంది అన్న గొంతు ఒకటి కవితకు వెనక నుంచి వినపడగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. సుమారు 30 ఏళ్ల యువకుడు. ఎత్తైన విగ్రహం, ఒత్తైన జుట్టు, కళ్ళల్లో మర్యాద కనపడుతోంది. ఆమె అతడిని చూసి సిగ్గుపడింది. అప్రయత్నంగానే అతడు చెప్పిన ఆకుపచ్చ చీర వంక చూసింది. ఆమె కళ్ళల్లోని మెరుపును కనిపెట్టిన సేల్స్మెన్ ఆ చీర మడతలు విప్పి చూపించాడు. కవితకు ఆ చీర ఎంతో బాగుంది అని అనిపించింది. మరి తనకు ఇందాక ఎందుకు నచ్చలేదో? ఆడదాన్ని ప్రభావితం చేయడానికి అపరిచిత యువకులు ప్రథమ సాధనాలు. సేల్స్మెన్ సమస్య తీరిపోయింది. అతడు ఆ చీరను ప్యాక్ చేయించాడు. చీర గురించి ఆమెకు సూచించిన యువకుడు ఆమెను సమీపించి, నా అభిరుచిని మన్నించినందుకు థ్యాంక్స్ అన్నాడు. సెలక్షన్లో సహకరించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది కవిత. నేను అన్నానని అంటున్నారా లేక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నారా అన్నాడు అతను. అతడంత సూటిగా అడిగేసరికి మొహమాట పడింది కవిత. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నారు? అయితే నాకు మిమ్మల్ని ఈ చీరలో చూడాలనుంది. ఆ అవకాశం కల్పించగలరా అన్నాడు అతను. అంటే అంది తడబడుతూ కవిత. రేపు సాయంత్రం అశోక పార్కులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకండే. నేను చాలా మర్యాదస్తుణ్ణి. మీరు వివాహితాన్ని నాకు తెలుసు అని అతడు చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కవితకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఏమిటి అతగాడి ధైర్యం? బదులు కోసం కూడా ఎదురు చూడకుండా తను వస్తాననే అనుకుంటున్నాడా? కానీ అతడు ప్రత్యేకంగా చెప్పాడు. నేను చాలా మర్యాదస్తుణ్ణి, మీరు వివాహితాన్ని నాకు తెలుసు. అతడి మాటల్లో మర్యాద ధ్వనించింది. వివాహిత అయిన స్త్రీ తనను గౌరవించి ఆరాధించే మగవాళ్లను అభిమానించగలదు. కానీ తన శరీరాన్ని కాంక్షించే పరాయి మగవాడంటే ఆ భావనే ఆమెకు కంటకప్రాయం అయింది. అతడి మంచితనాన్ని గురించి ముందు ఆమె మనసుకు నచ్చజెప్పుకుంటోంది. ఎందుకంటే అతడు ఎన్నిక చేసిన ఆ చీర కట్టుకుని అతడికి కనిపించాలని ఆమెకు కూడా కోరికగానే ఉంది. ఆ చీరలో భర్త తనను చూసి మార్వలెస్ అన్నాడు. తను సిగ్గుపడుతుంటే ఈరోజు సిగ్గు కూడా కొత్త అందాలు సంతరించుకుంటోంది. అంతా ఆ చీర మహత్యం అన్నాడు. అంటే నా అందమేమీ లేదా అంది కవిత. బంగారంలో రాళ్ళు పొదిగితే బంగారానికే అందం వస్తుంది, కానీ అది బంగారం కాబట్టే అందం వస్తుంది. నేను మెచ్చుకుంటుంది ఈ చీరను కాదు, నీ అభిరుచిని. నీ ఒంటికి ఏమేమి నప్పుతాయో నీకు ఇంత బాగా ఎలా తెలుసు అన్నది నా ఆశ్చర్యం. అందమైన శరీరం ఉంటే చాలదు, దాన్ని అలంకరించుకోవడంలోనే ఉన్నది అభిరుచి అన్నాడు చలపతిరావు. ఆ అభిరుచి తంది కాదు, ఆ యువకుడిది. అతడు తన్నే చీరలో చూడగోరాడు. అందులో తప్పున్నదా? ఉన్నా తను ఉండనివ్వదు. మర్నాడు సాయంత్రమే ఆమె పార్కు వెళ్ళేసరికి అతడు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మీకు మరీ థ్యాంక్స్ అండి అన్నాడు అతను. ఎందుకు? నా మాట మన్నించినందుకు. కవిత ముఖం ఎర్రబడింది. నేను మీ మాట మన్నించి రాలేదు, ఏదో పనుండి ఇలా వచ్చాను. పోనీలేండి, పనుండే వచ్చినా నేను చెప్పిన పార్కుకి, నేను చెప్పిన సమయానికి, నేను చెప్పిన చీర కట్టుకొని వచ్చారు. అదృష్టం ఇంతకంటే ఎవరిని కరుణించగలదో అని అనుకోను అన్నాడు అతను. కవిత మాట్లాడలేదు. తను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తోంది ఆమె. అతడు తన గురించి ఏమనుకుంటున్నాడో. మీకు కుతూహలం తక్కువ అనుకుంటాను అన్నాడు అతను. ఏ అన్నదామె అప్రయత్నంగా. మీకు నేనే అపరిచితుణ్ణి, అలాంటిది నేను మీకు సరిపడే చీర గురించి ఎలా చెప్పగలిగాను అన్నాడు అతను. ఈ చీర నాకు సరిపడిందని ఎవరన్నారు అంది కవిత. మీరు ఇలా ఈ చీరతో ఇక్కడ నిలబడి ఉండగా ఎవరైనా గుడ్డివాడు ఇక్కడికి వచ్చాడే అనుకోండి, వాడికి కూడా కళ్ళొస్తాయి అన్నాడు అతను. అంటే అంది కవిత.
అద్భుతమైన తన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలని పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికే కన్నులిచ్చాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి సౌందర్యం దర్శించే భాగ్యం ఎవ్వరూ పోగొట్టుకోరాదని ఆ సృష్టికర్తకు అనిపిస్తుంది. కవిత సిగ్గుపడింది. అతను పొగడతలతో తనను ముంచేస్తున్నాడు. ఎందుకు? మీకు కుతూహలం చాలా తక్కువ, మళ్ళీ అన్నాడతను. ఆమె చురుగ్గా తడివంక చూసింది. నేను మీకు ఈ చీరను ఎలా ఎన్నిక చేయగలిగానో ఆలోచించే ప్రయత్నం చేయలేదు కదా మీరు? చేశాను, తెలియలేదు అంది కవిత. కుతూహలమే కాదు, జ్ఞాపక శక్తి కూడా తక్కువే మీకు. అంటే ఒక్క క్షణం అలా కూర్చోండి అన్నాడతను. కవిత కూర్చుంది. ఆమెకు కాస్త దూరంగా అతడు కూర్చున్నాడు. ఇప్పుడు గతం గురించి ఆలోచించండి అన్నాడతను. ఎందుకు? ఈ చీరకు సంబంధించిన మీ గతంలో ఏమైనా సంఘటనలు ఉంటే గుర్తుకొస్తాయి, అందుకని. కవిత ఆలోచనలో పడింది. ఈ యువకుడు తన వెంట పడడానికి ఏదో కారణం ఉంది. ఇతడు తన గతం ప్రసక్తి తెస్తున్నాడు. ఏమిటా గతం? ఆకుపచ్చ చీర. గతం. తనకు వివాహమైంది. వివాహానికి ముందు ఉలిక్కి పడింది కవిత. అదే నా గతమంటే. అప్రయత్నంగా తలెత్తి అతడు ముఖంలోకి చూసిందామె. అతడు నవ్వి, మీకు శ్యాముల్ గుర్తొచ్చాడు కదూ, నేనతడు స్నేహితుణ్ణి అన్నాడు. కవితకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. తర్వాత నెమ్మదిగా, నాకు శ్యాముల్ గుర్తొస్తాడని మీకెలా తెలుసు అంది. చాలా తెలుసు కనుక నాకు. అయితే అన్నీ ఒక్కసారిగా చెప్తే మీరు భరించలేరు, అందుకని ఒక్కటొక్కటిగా చెప్తాను. ఈ రోజుకి ఇది చాలు, మనం మళ్ళీ కలుద్దామని లేచి వెళ్ళిపోయాడు అతను. కవిత ఇంట్లో కూర్చుని శ్యాముల్ గురించే ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆమె మనసేం బాలేదు. శామ్యూల్ యువకుడు, అందగాడు. ఒక సినిమా హాల్ వద్ద తమకు పరిచయమైంది. పరస్పర ఆకర్షణ బయలుదేరింది. పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇద్దరూ కలిసి ప్రేమ వ్యవహారాలు చేశారు. దూరంగా ఉన్నప్పుడు ఉత్తరాలు రాసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ వ్యవహారం కవిత తల్లిదండ్రుల వరకు వచ్చింది. కవిత తండ్రి మండిపడ్డాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదన్నాడు. ఈ పెళ్లి చేసుకుంటే మళ్ళీ కవిత ముఖం చూడనన్నాడు. ఆమె అన్నిటికీ సిద్ధపడింది. అయితే శామ్యూల్ నిరుద్యోగి. ప్రేమించుకోవడం వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత బ్రతకాలి కదా. ఏదైనా మంచి ఉద్యోగం దొరికే వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశము అతనికి లేదు. అదీగాక అతడికి చాలా ఇంటి బాధ్యతలు ఉన్నాయి. అతడికి దండిగా కట్నం ఇచ్చి ఉద్యోగం కూడా వేయించడానికి ఒక ఆడపిల్ల తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కవిత తండ్రి కూడా తనకలాగే సహాయపడగలడని శ్యాములు ఆశించాడు. మరి కొద్ది నెలల ప్రేమ, కానీ మనవాళ్ళది ఎన్నో సంవత్సరాల ప్రేమ. మన ప్రేమ పేరు చెప్పి మన వాళ్లను మనం దూరం చేసుకోరాదు అని తీర్మానించాడు శామ్యూల్. కవిత అతన్ని ఎంతగానో ప్రాధేయపడింది, అంగీకరించలేదు. ఈలోగా కవిత తండ్రి త్వరపడి చలపతిరావు సంబంధం నిశ్చయం చేశాడు. కవితకు పెళ్ళై వెళ్ళిపోయింది. ఆరంభంలో ఆమె అదోలా ఉండేది, కానీ చలపతిరావు మంచితనం, ప్రేమాభిమానాలు క్రమంగా ఆమెను ఆకట్టుకున్నాయి. ఆమె శామ్యూల్ను మర్చిపోయింది. ఎన్నాళ్లకు మళ్ళీ తను శామ్యూల్ను గుర్తు చేసుకోవలసి వచ్చింది. శామ్యూల్కు ఆకుపచ్చ రంగంటే ఎంతో ఇష్టం. ఇదివరలో నాకు ఆ రంగంటే మక్కువ లేదు. నీతో కలిసి చూశాక ఆ రంగంటే మోజు బయలుదేరింది అనేవాడు శామ్యూల్. అతడు ఆమెకు ఏది బహుమతి ఇస్తే ఏదో విధంగా ఆకుపచ్చ రంగు దానితో ముడిపడి ఉండేది. ఏదీ లేకపోతే ప్యాకెట్ కట్టడానికి ఆకుపచ్చ రంగు రిబ్బన్ వాడేవాడు. అతడు ఆమెకు ఆకుపచ్చ రంగు పెన్ను, ఆకుపచ్చ కాగితాల లెటర్ ప్యాడ్ ఇచ్చి ఉత్తరాలు రాయడానికి వాటినే ఉపయోగించమని కోరాడు. అన్నిటికీ మించి ఆ రోజు ఇద్దరికి అనుకోని ఏకాంతం లభించింది. శ్యాముల్తో సినిమా చూసి అతడితో పాటు అతడి గదికి వెళ్ళింది ఆమె. అలా చాలాసార్లు చేసింది గతంలో. శ్యాముల్ ఒక గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నాడు. అది ఒక ఆఫీసర్ది. ఇల్లు చాలా పెద్దది. అందుకని ఆయన అందులోనే ఒక గదిని శ్యాముల్కి అద్దెకిచ్చాడు. ఇలా చేయడం నేరం, కానీ ఇలాంటి నేరాలు ఈ రోజుల్లో చాలామందే చేస్తున్నారు. శ్యాములు కవిత నా ఇంట్లో వారికి కూడా పరిచయం చేశాడు. వాళ్ళంతా స్నేహపాత్రులు, విశాల భావాలు కలవారు. కవిత రాకకు వారు ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. అసలు ఆమె రాక గురించి వాళ్ళు పట్టించుకునే లేదు. వీలున్నప్పుడు వాళ్ళు వీరి మధ్యకు వచ్చేవారు. అయితే ఆ రోజు ఆ ఇంట్లో శ్యాముల్, కవిత తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇల్లంతా శ్యాముల్కు అప్పగించి ఇంటివారంతా ఊరికెళ్ళారు. గదులన్నిటికీ తాళాలు వేసి ఉన్నా అది
శ్యామల్ మీద అపనమ్మకంతో కాదు. ఆ తాళాలన్నీ వారు అతడికే ఇచ్చి 2 రోజులకు ఒకసారి ఇల్లు ఓడిపించమని చెప్పారు. ఆ రోజు శ్యామోలు తాళాలన్నీ తీసి కవితకు గదులన్నీ చూపిస్తూ ఆఖరణ పడక గదికి తీసుకెళ్ళాడు. ఆ గది ఎంతో బాగుంది. గదిలో దగ్గరగా చేర్చబడిన 2 మంచాలు, వాటి మధ్య ఫోమ్ బెడ్లు, మంచానికి దగ్గరలోనే డ్రెస్సింగ్ టేబుల్, ఆ టేబుల్కి అందమైన నిలువెత్తు అద్దం, గోడలకు శృంగారాత్మకమైన పెయింట్స్. కవిత ఆ బొమ్మలను చూస్తూ 10 మంది తిరిగే ఇంట్లో అలాంటి బొమ్మలను ఎలా ఉంచారా అని ఆలోచిస్తోంది. తమ ఇంట్లో పడగది చాలా సింపుల్గా ఉంటుంది. ఆ గదిలోనూ మంచాలు ఉన్నాయి, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అయితే పడుకునేందుకు మంచాలు అవసరం కాబట్టి మంచాలు ఉన్నాయని, ముఖం చూసుకునేందుకే అద్దం అవసరం కాబట్టి అది ఉందని అనిపిస్తుంది తప్పితే వాటి ప్రత్యేకత కనిపించదు. ఈ గదులు అలా కాదు. ప్రేయసి ప్రియులు తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రేమ మందిరంలాగా ఉన్నది. కానీ ఆ ఆఫీసర్కు వయసు 40 అయినా ఉంటుంది. అతడి భార్య 30 పడిలో ఉంటుంది. ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారు. శ్యాములు ఆమె ఆలోచనలను చదివినట్టే ఉన్నాడు. ఈ గది పూర్తిగా భార్యాభర్తలది. పిల్లలకి ఇందులో ప్రవేశం నిషిద్ధం. ఆఫీసర్ గారు క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయినా పిల్లలకు కూడా ఒకసారి చెప్తే చాలు. ఆ బొమ్మలు తమ చూస్తున్నట్టు అతడు గ్రహించాడని తెలియగానే కవిత సిగ్గుపడింది. సిగ్గెందుకు అన్నాడు శ్యామ్యూల్. సిగ్గు కాదా మరి అంది కవిత. శ్యామోల్ నవ్వుతూ, రేపు నాకు ఉద్యోగం వచ్చాక మన పెళ్ళయ్యాక మన పడక గదిని ఇలాగే అలంకరించుకోవాలని ఉంది నాకు. నీ అభ్యంతరం ఏమీ ఉండదని ఆశిస్తున్నాను అన్నాడు. ఛీ అంది కవిత. సరదాగా ఒక్క క్షణం మన ఇద్దరం ఆ మంచం మీద కూర్చుందామా అన్నాడు శ్యామ్యూల్. ఎందుకు? జంటగా మంచం మీద కూర్చుని మంచం మీద మన జంట ఎలా ఉంటుందో అద్దంలో చూసుకోవాలని ఉంది అన్నాడు శ్యామ్యూల్. అతడు అలా అనగానే అదే కోరిక ఆమెలోనూ పుట్టింది. అయితే స్త్రీ సహజమైన అభ్యంతరాన్ని తెలియజేసినాకనే ఆమె అతడి కోరిక తీర్చింది. ఇద్దరు మంచం మీద కూర్చున్నారు, ఒకరి పక్కగా ఒకరు, ఎదురుగా అద్దంలో ఒకరి పక్కగా ఒకరు. అప్రయత్నంగా శ్యాములు అన్నాడు, మన జంట ఎంత బాగుంది. కవితకు అదే అనిపించింది. తమ వివాహం త్వరగా జరిగిపోతే బాగుండని ఆ క్షణంలో ఆమెకి అనిపించింది. అయితే జంటగా మనలో కొన్ని లోపాలు ఉన్నాయి అన్నాడు శ్యాముల్. ఏమిటి అంది కవిత. జంటకు ఉండవలసిన చనువు మనలో కనిపించడం లేదు. అంటే మనం ఇలా కూర్చుంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కూర్చున్నట్టుగా ఉంది తప్పితే భార్యాభర్తలు కూర్చున్నట్టు లేదు. భార్యాభర్తలు ఎలా కూర్చుంటారో నీకు తెలుసా? చిలిపిగా అడిగింది కవిత. ఒకసారి ఆడవాళ్ళు ఎంత అమాయకత్వం ప్రదర్శిస్తారు అంటే అదే వారి పతనానికి దారితీస్తూ ఉంటుంది. తన ప్రశ్నలోని చిలిపితనం కవితకు తెలియలేదు. శ్యామోల్ దగ్గరగా జరిగి భుజం మీద చెయ్యేసి ఆమెను దగ్గరగా తన వైపు అదుముకుంటూ ఎలా అన్నాడు. అప్పటికి కవితకు తన పొరపాటు అర్థమైంది. అయితే ఆమెకు అతడికి దూరంగా జరగాలని కానీ తన భుజం మీద నుంచి అతని చేతిని తీసేయాలని కానీ అనిపించలేదు. ఆ దగ్గరితనము, అతడి స్పర్శ ఆమెకు ఏదో తెలియని కొత్త హాయిని ఇస్తున్నాయి. అలాగే ఉండిపోవాలి అని అనిపించింది ఆమెకు. అటువంటి సమయంలో మగవాడు కోరుకునేది అదే. ఆడది మాట్లాడకుండా ఊరుకోవడం అతనికి వరం. శామ్యూలు అవసరాన్ని వృధా చేసుకోలేదు. కాసేపట్లో ఇద్దరు మరికాస్త దగ్గరయ్యారు. అద్దం సంగతి ఇద్దరు మర్చిపోయారు. కొద్ది క్షణాల్లో ఆ చనువు మరింత పెరిగింది. శామ్యూలు చొరవ చేస్తుంటే కవిత కాదనలేకపోతోంది. ఆ ఆసక్తత ఆమె ఒంటి మీద నుంచి చీరను తొలగించింది. కవిత ఒక రకమైన సందిగ్ధ అవస్థలో పడింది. ఆమెకు మనసులో భయంగా ఉంది. శరీరం మనసుకు ఎదురు తిరుగుతోంది. అవునంటే తనకు అన్యాయం జరిగిపోతుందని భయం, కాదంటే అతడు తనను వదిలిపెడతాడని భయం. అతడి చనువు ఆమెకు బాగుంది. శామ్యూల్ మంచితనం, మర్యాద ఆమెకు తెలుసు. తన ప్రోత్సాహం లేనిదే అతడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడు. ఇక ముందు ఏం జరిగినా ఆ తప్పుకు అతడిని బాధ్యుణ్ణి చేయలేదు. పూర్తిగా బాధ్యత తనదే అవుతుంది. అతన్ని వారించాలా కూడదా? కవిత ఆలోచిస్తూనే ఉంది. ఉన్నట్టుండి శామ్యూలు ఆమెకు దూరంగా జరిగాడు. నన్ను మన్నించు కవిత, చీరగట్టుకో. కవిత ఉలిక్కిపడింది. ఆ ఉలికిపాటులో నిరాశ కూడా ఉంది. కవిత మనసు ఆమె శరీరానికి అనుగుణంగా మారిపోతోంది. తాను అతడిని ప్రోత్సహించకపోయినా ప్రతిఘటించరాదని ఆమె నిర్ణయించుకుంది. అయితే
తనకు తానే విరమించుకున్నాడు. ఏం జరిగింది? నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. సమయానికి నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు శామ్యూల్. కవిత చటుక్కున చీరగట్టుకుంది. చి, నువ్వెంత సిగ్గుమాలిన దానివి. మగవాడికి ఉన్నపాటి ఆలోచన నీకు లేకపోయింది అని మనసు ఆమెను తూలనాడింది. అతడిలో ఆ క్షణం వచ్చిన మార్పు ఎందుకో తెలుసుకోవాలని ఆమెకు అనిపించింది. కానీ ఎలా అడుగుతుంది? ఇద్దరు అక్కడి నుంచి బయటపడ్డారు. తర్వాత 4 రోజులు ఇద్దరూ కలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆవేశంలో మనిషి ఏమేం చేయాలనుకుంటాడు? ఆవేశం తొలగిపోయాక తాము చేయాలనుకున్న దానికి సిగ్గు, ఆశ్చర్యం కలుగుతాయి. 4 రోజుల తర్వాత శామ్యూల్ పార్కులో కలుసుకున్నాడు కవితను. ఆమెకు బహుమతిగా ఒక చీర ప్యాకెట్ తెచ్చాడు. నాకు ఉద్యోగం లేదు, అది వెతుక్కుంటూ ఈ ఊరొస్తే నువ్వు దొరికావు. నీకోసమైనా త్వరగా ఉద్యోగం సంపాదించాలని ఉంది. అది సాధ్యపడుతుందనే ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను చిల్లర పనులు చేసి డబ్బు సంపాదించి రోజులు గడుపుతున్నాను. నా ఆదాయం అంతంత మాత్రం. అందువల్ల నేను పేదవాడిని. నా బహుమతి నా అంతస్తుకు తగ్గట్టుగానే ఉంటుంది. కానీ దాన్ని నువ్వు నిరాదరణ చేయొద్దు. అంతస్తు ఎదిగాకనే మంచి బహుమతి ఇవ్వచ్చు కదా, ఎంతలో తొందర ఏమొచ్చింది అని అనుకోవద్దు. ఇది నీకు ఇవ్వడానికి ఒక పెద్ద కారణం ఉంది. ముందు నేనేమిచ్చానో చూడు అన్నాడు శామ్యూల్. కవిత ఆతృతగా ప్యాకెట్ విప్పింది. అది ఆకుపచ్చ చేనేత చీర. డిజైన్ ఎంతో బాగుంది. ఖరీదు ఎంతో ఉండదు. ఆ పైన రిబేట్లో కొన్నట్టున్నాడు. ఇది నాకెంతో విలువైంది అన్నది కవిత చటుక్కున ఆ చీరను గుండెలకు హత్తుకుంటూ. అవును, నిజంగానే అది నీకు విలువైంది. అందుకే నేను అది నీకోసం కొన్నాను. నీ శీలానికి అది రక్షణ కవచంగా కూడా ఉంటుంది అన్నాడు శ్యాముల్ ఆమె వంకే పరీక్షగా చూస్తూ. అంటే అంది కవిత అర్థం కాక. 4 రోజుల క్రితం మనం ఇద్దరం ఒక గదిలో ఉన్నప్పుడు, నీ ఒంటి మీద చీర లేనప్పుడు, నీ ఒంటి మీద లంగా రంగు ఆకుపచ్చ. నాలో ఆవేశం పెళ్ళి ఉబ్బుకుతున్నప్పటికీ ఆకుపచ్చ రంగును నీ శరీరం నుంచి దూరం చేయాలన్న ఆలోచనే నాకు భయంకరంగా తోచింది. అప్పుడే నాలో వివేకం తలెత్తింది అన్నాడు శామ్యూల్. కవిత గుర్తొస్తోంది. సాధారణంగా తను బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ మ్యాచింగ్గా వేసుకుంటుంది. ఆ రోజు తను ఎర్ర చీర కట్టుకుంది. ఎర్ర లంగా చాకలి వద్దలు ఉండిపోయింది. అందుకని ఆకుపచ్చ లంగా వేసుకుంది. కానీ అదే ఆ రోజు తన శీలాన్ని కాపాడిందంటే, అందులోనూ తను కూడా మానసికంగా మనస్ఫూర్తిగా శీలాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు కాపాడిందంటే అది చాలా పెద్ద విశేషమే. ఆ చీర కవిత వద్ద ఇంకా ఉన్నది. దాన్ని ఆమె భద్రంగా దాచుకుంది. కవిత వెళ్ళి బీరువా తలుపు తెరిచింది. మూలగా ఉన్న ఆ చీర తీసింది. ఆ చీరను చూస్తూనే ఆమె ఉలిక్కిపడింది. అది ఆమె కొన్న కొత్త చీరకు వల్లనే ఉంది. డిజైన్లో మాత్రం చిన్న తేడాలు ఉన్నాయి. తన కోసమని కొన్న ఆ చీర డిజైన్ శామ్యూల్కు ఇంకా అంత బాగా గుర్తుందా? అతడే ఉద్దేశంతో తన స్నేహితుడని పంపాడు. ఇప్పుడేం జరుగుతుంది? శామ్యూల్ తనకై తనను కలుసుకోకుండా తన స్నేహితుడిని ఎందుకు పంపాడు? అసలు శామ్యూల్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? శామ్యూల్ గురించి ఆలోచించకండి అన్నాడు అతను. కవిత ఫోన్లోకి చూసింది. దూరాన ఉన్న ఆ మనిషిని చూస్తున్నట్టుగానే ఉంది ఆమె ముఖం. మరి ఎవరి గురించి ఆలోచించమంటారు? నా గురించి. మీ గురించా? ఎందుకు? శామ్యూల్కు మీరు ప్రేమలేఖ రాశారు. అవి నా దగ్గరున్నాయి. శామ్యూల్ మీకు రాసిన ప్రేమలేఖలన్నీ అతని ముఖాన్ని కొట్టాడు. అవి కూడా నా దగ్గరున్నాయి. శామ్యూల్ మీతో పంచుకున్న అనుభవాల్ని డైరీలో రాసుకున్నాడు. అవి నా దగ్గరున్నాయి. శామ్యూల్ని మీరెంతగా కాంక్షించింది మీరు డైరీలో రాసుకున్నారు. కానీ అవి నా దగ్గరున్నాయి. మీ గురించి వివరాలు ఇన్ని నా దగ్గర ఉంచుకుంటే మీరు నా గురించి ఎందుకు ఆలోచించాలనడం హాస్యాస్పదంగా లేదు అన్నాడు అతను. కవిత శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది. అతడు చెప్పేదంతా నిజమా? తను బ్లాక్మెయిలింగ్ వ్యవహారంలో ఇరుక్కోబోతోందా? వీటి ఖరీదు ₹1,00,000. అన్నీ ఒరిజినల్స్. మీ భర్తకు చేరకుండా అన్నీ మీకే అప్పగించేస్తాను అన్నాడు మళ్ళీ. ₹1,00,000? ఆమె నోరు తెరిచింది అప్రయత్నంగా.
రూ. 1,00,000 ఒక్కసారి నేను అనడం వల్ల మీకు అది చాలా పెద్ద మొత్తంలా అనిపించవచ్చు. కానీ సులభ వాయిదాల పద్ధతి ఒకటి ఉన్నది. నెలకు 2,000 చొప్పున 50 నెలలకు ఇమ్మన్నాను అని అనుకోండి. అప్పుడు ఆలోచించి చూడండి. నేను అడిగింది ఎంత చిన్న మొత్తమో అన్నాడతను. నెలకు 2,000. తన భర్త తనకు నెలకు 2,000 ఇస్తాడు నీ సరదాలకు ఖర్చులు చేసుకోమని. 50 నెలల పాటు ఆ 2,000ను ఇతగాడికి ఇవ్వాలా? ఆ 2,000 తనేం చేస్తున్నది? భర్తకు చెప్పవలసిన బాధ్యత కూడా తనకున్నది. తన బాధ్యత తను నిర్వహించకపోతే ఏదో ఒక రోజున రహస్యం బయటపడవచ్చు. అప్పుడు భర్త తనను అసహించుకుంటాడు. హలో హలో అన్నాడతను. అన్నదామె. మీరేం మాట్లాడడం లేదు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నెలకు 2,000 నాకు ఇవ్వలేరా? ఇవ్వగలను. అయితే అనండి. నాకు కొంత వ్యవధి కావాలి. ఎందుకు? నా భర్త నుంచి రహస్యం దాచడం నాకు ఇష్టం ఉండదు. మీ కారణంగా ఇప్పుడు ఆ పని చేయవలసి వస్తోంది. ఫోన్లో అవతల నవ్వు వినిపించింది. మీరు మీ భర్తకు శామ్యూల్ విషయం చెప్పారా? లేదు అందామె విసుగ్గా. విసుక్కోకండి. మీరు మీ భర్త నుంచి రహస్యాలు దాచే అలవాటు లేదన్నారుగా, అందుకని అనుమానం వచ్చింది. గొంతులో వెటకారం ఉంది. అవును, శామ్యూల్ విషయం తన భర్తకు ఎందుకు చెప్పలేదు? తను చేసిన దాంట్లో తప్పే ఉంది. వయసు ప్రభావంతో ఒక యువకుడిని ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఆ విషయం భర్తకు తెలియబరుస్తానని ఒకడు బెదిరిస్తున్నాడు. నిజానికి తాను శారీరకంగా ఏ తప్పు చేయలేదు. చేసిందనడానికి ఆధారం కూడా లేదు. కానీ వివాహానికి పూర్వం ఒక పురుషుడికి తానంత దగ్గరగా వెళ్ళింది అంటే తన భర్త సహిస్తాడా? నాకు వ్యవధి కావాలి మళ్ళీ అంది కవిత. సరే ఇస్తున్నాను, కానీ 24 గంటలు మాత్రమే. ఆ తర్వాత నేను మీ నుంచి ఇంకేమీ వినదలుచుకోలేదు. 2,000 పుచ్చుకోవడం ఒకటే నేను చేయబోయేది. అవతల ఫోన్ క్లిక్ మంది. కవిత రిసీవర్ని క్రెడిట్ చేసింది. చరచర వెళ్ళి మళ్ళీ బీర్వా తలుపు తీసింది. అందులోని లాకర్లో ఉన్నాయి తన డైరీలు. కవిత లాకర్ తలుపులు తెరిచింది. ఆత్రంగా వెతికింది. ఒకే ఒక్క డైరీ లేదు. అందులోనే ఉన్నాయి తను శామ్యూలు కలిపి గడిపిన ప్రేమ వివరాలు. తను తప్పు చేయలేదు. కానీ భర్త నమ్ముతాడా? అసలు ఈ డైరీ ఎలా సంగ్రహించబడింది? ఆ లాకర్ తాళాలను తానెంతో భద్రంగా దాచుకుంటుంది. ఆలోచిస్తూ ఉంటే కవిత గుర్తొస్తోంది. ఆ పని శామ్యూల్ చేశాడు. నిస్సందేహంగా శామ్యూలే చేశాడు. అయితే శామ్యూల్ తను చేసిన తప్పుకు విచారించలేదు. బాహాటంగా ఆ పని చేశాడు. వివాహం అయ్యాక తానింకా పుట్టింట్లో ఉండగానే అతడు రాసిన ఉత్తరం ఆమెకి ఇంకా గుర్తుంది. అది ఇంకా ఇప్పటికీ ఆమె వద్దనే ఉంది. నీతో పరిచయం నాకెంతో విలువైంది. నా అసమర్థతతో నేను అది పోగొట్టుకున్నాను. అందువల్ల నేను దేనికి తప్పుపట్టను. అయితే నీ నోటితో అనుభవాలన్నీ నా డైరీలో పదిలంగా దాచుకున్నాను. నీ స్వర్దస్తురితో నీ డైరీలో మన గురించి వ్రాసుకున్న అనుభవాలు కూడా నా వద్దనే ఉన్నాయి. ఆ కోరిక ఎప్పటికైనా ఎలాగో తీర్చుకుంటాను. నీకు నా మీద జాలి ఉంటే ఆ ఒక్క డైరీ నాకు పంపించు. తాను ఆ ఉత్తరాన్ని చింపేసింది. ఆ డైరీని అతడికి పంపకూడదనే నిశ్చయించుకుంది. ఉత్తరం రాసిన వారం రోజులకు శామ్యూల్ వచ్చాడు. పెళ్ళయ్యాక కూడా నా వెంటబడతావే అంది తాను. నేను నీ వెంటబడను. నీ జ్ఞాపకాలు మిగుల్చుకుని నిన్ను మర్చిపోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు శామ్యూల్. ఆ డైరీ నీకివ్వను అంది తను. ఒక్కసారి చూడని అన్నాడతను. కాసేపటికి జాలిపడి తానతడికి డైరీ చూపించింది. అతడు డైరీ చదువుతున్నప్పుడు తాను అక్కడ లేదు. తను తిరిగి వచ్చేసరికి అతడు అక్కడ లేడు. డైరీ మాత్రం ఉన్నదక్కడ. సిమెంటు రంగు కవర్ చూసి అది తన డైరీ అని భ్రమపడింది. కానీ అది తనది కాదు. శామ్యూలు తెలివిగా డైరీ మార్చి వెళ్ళిపోయాడు. అప్పుడు తను పరీక్షించి చూడనైనా చూడలేదు. అలాంటి అనుమానం కూడా తనకి రాలేదు. ఆ డైరీలోని కొన్ని అనుభవాల్ని ఇద్దరూ చాలాసార్లు కలిసి చదువుకున్నారు. అతడి డైరీ తనకు, తన డైరీ అతనికి కవర్ పేజీ రంగుతో సహా గుర్తుండిపోయాయి. అందువల్ల అతడికి తన డైరీ బాగా తెలుసు. అలాంటిదే మరొకటి ముందుగా కూడా తెచ్చుకొని ఆ మార్పిడి చేసి ఉంటాడు. తనకు వివాహం నిశ్చయం కాగానే ఆ డైరీని కొనసాగించకుండా వేరే మరో డైరీని ప్రారంభించింది. అందువల్ల
మళ్ళీ ఆ డైరీలోకి చూసే అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు తన డైరీలో సిమెంట్ రంగు డైరీ ఒకటి ఎక్స్ట్రాగా ఉన్నది, కానీ అది తన డైరీ కాదు. శామ్యూల్ ఎంత పనిచేశాడు. చివరికి బ్లాక్మెయిలింగ్కి దిగాడు. అతడికి మొదటి నుంచి ఇదే ఉద్దేశమా, లేక పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా మారాడా? అతడికి తానంటే ఎంతో అభిమానం. తన మనసు కష్టపడే పని ఒక్కటి కూడా చేసేవాడు కాదు, మాట అనేవాడే కాదు. శామ్యూల్కి ఎంతో సంస్కారం కూడా ఉంది. అతడి కారణంగానే తన శీలం కాపాడబడింది. ఈ సమాజంలో ఆడది మొగాడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక మొగాడు ఆడదాన్ని తొందరపడకుండా ఆపడం సామాన్య విషయం ఏమి కాదు. అలాంటి శామ్యూల్ ఈరోజు బ్లాక్మెయిలింగ్కి దిగాడా? ఆలోచిస్తూ ఉండగానే ఆ రోజు గడిచిపోయింది. రాత్రి అయిపోయింది. 24 గంటలు గడువిచ్చాడు శామ్యూల్ స్నేహితుడు. 12 గంటలు అప్పుడే అయిపోయాయి. కవిత భర్త కోసం ఎదురు చూస్తోంది. ఎదురు చూస్తూనే అతడు వస్తాడేమోనని భయపడుతోంది. చలపతిరావు తనను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. అలాంటి అతడి నుంచి తను ఈ రహస్యం ఎందుకు దాచాలి? అందులోనూ తనేమి తప్పు చేయలేదు కూడా. కానీ అతడు ఎప్పుడు తనను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తూనే ఉన్నాడని తనకు కూడా తెలుసు. అందుకే రహస్యం దాచాలి అని అనుకుంది. అప్పుడు నెలకు 2000, అది భర్తకు తెలియకుండా. చలపతిరావు ఇంట్లో అడుగు పెడుతూనే నీరసంగా నవ్వాడు. తన బాధలో మునిగి ఉన్న కవిత ముందు ఆ విషయం గమనించలేదు. నీ భోజనం అయిందా అన్నాడతను నీరసంగా. మీకోసం చూస్తున్నాను అంది కవిత. నేను అనుకోకుండా బయట భోంచేసి రావాల్సి వచ్చింది. కవిత అదోలా నవ్వింది. నువ్వు భోంచేయి కవిత. లేదండి, నాకు ఆకలిగా లేదు అంది కవిత. కోపం వచ్చిందా అన్నాడతను నీరసంగానే. లేదండి, నిజంగానే ఆకలిగా లేదు. మీరు వచ్చినా మీకు భోజనం పెట్టి నేను సాయం కూర్చుందామని అనుకున్నాను అంది కవిత. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. ఈ ఇంట్లో అన్నిటికీ నౌకర్లున్నారు, కానీ మన ఇద్దరి మధ్య ఎవ్వరిని ఉండనివ్వవు నువ్వు అన్నాడు చలపతిరావు. అవునండి, మన ఇద్దరి మధ్య ఎవ్వరు ఉండడం నాకు ఇష్టం ఉండదు. చలపతిరావు ఇంకా నీరసంగానే, కవిత, నీ ఇష్ట ప్రకారమే ఎల్లకాలం జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అన్నాడు. కవిత ఉలిక్కిపడింది. ఎందుకు అంది. ఏమో, ఈ అదృష్టం ఎల్లకాలం మనకు ఉండదేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు చలపతిరావు. ఏమైందండి? కవిత, నేను కొన్ని చిక్కుల్లో పడ్డాను. ఈ నెలకు నేను నీకు 2000 ఇవ్వలేను. అయితే వచ్చే నెలలో మొత్తం 4000 ఇచ్చుకోగలను అన్నాడు చలపతిరావు నీరసంగా. ఏంటండి అలా నీరసంగా మాట్లాడుతున్నారు అంది కవిత. అయితే అతడన్న మాటలకు ఆమెలో కలవరం ప్రారంభమైంది. భర్త ఇచ్చిన డబ్బుతో ప్రతి నెల ఆమె ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంది. డబ్బును డబ్బుగా గాక బంగారంగా మార్చుకోవడం శ్రేయస్కరమని ఆమె అభిప్రాయం. భర్త డబ్బు ఇవ్వకపోతే బ్లాక్మెయిలర్కి ఇవ్వడానికి తన వద్ద డబ్బుండదు. బంగారం అమ్మాలి. తనేం చేసినా భర్తకు తెలిసిపోతుంది. భర్తకు తెలియకుండా తాను ఖర్చు చెయ్యగలిగింది ఆ 2000 మాత్రమే. తానెక్కడికి వెళ్ళినా అందరూ భర్తకు పరిచయస్తులే. ఇంట్లో ఉన్న బంగారం గురించి భర్తకి తెలుసు. తన ఒంటి మీద బంగారం గాక మిగతా బంగారం కొంత బ్యాంకుల్లోనూ లాకర్లలోనూ కొంత ఇంట్లో లాకర్లలోనూ ఉన్నది. 2 తాళం చెవులు భర్త వద్దనే ఉంటాయి. బ్లాక్మెయిలర్ తనకెంతో గడువివ్వలేదు. నాకు ఒంట్లో బాలేదు, మనసు కూడా బాగున్నట్టు లేదు అన్నాడు చలపతిరావు నీరసంగా. కవిత స్వయంగా భర్తను పడగదిలోకి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. గదిలోకి చేరుకోగానే చలపతిరావు ఆమె చెయ్యి విడిపించుకొని చటుక్కున తలుపులు మూశాడు. ఏమైందండి అంది కవిత. నువ్వు నా చెయ్యి పట్టుకోగానే నా నీరసం ఎగిరిపోయింది చిలిపిగా నవ్వుతూ అన్నాడు చలపతిరావు. ఈ ఆకుపచ్చ చీరలో నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నాలో ఉద్రేకం రేగుతోంది అన్నాడు చలపతిరావు మళ్ళీ. కొద్ది క్షణాల్లో ఆమె ఒంటి మీద ఆకుపచ్చ చీర లేదు. కవిత భర్త చేష్టలకు పరవశించడం లేదు. ఆమెకు శామ్యూల్ గుర్తుకొస్తున్నాడు. ఆకుపచ్చ రంగును తన వంటి నుంచి వేరు చేయడం ఇష్టం లేక అతడు తననే వదులుకున్నాడు. అతడి సౌందర్యారాధన అటువంటిది. అసలైన ప్రేమ అదేనా? భర్తకు తనపైన ఉన్నది కామం, కానీ శామ్యూలు తనని ప్రేమించాడు. అయితే ఆ ప్రేమకు చివరికి ఎలా పరిశీలించింది? తన ప్రియురాల నుంచి ప్రతి నెల 2000 రూపాయలు ఆశించే స్థాయికి శామ్యూల్ దిగిపోయాడు.
రాత్రి 12 గంటల వరకు చలపతిరావు ఆమెను మురిపించి అప్పుడు మళ్ళీ మరోసారి నెట్టూర్చాడు. ఏమైందండి అంది కవిత. ఈరోజు జరగకూడని విశేషం జరిగిపోయింది. ఏమిటండి అది? నీకు లక్ష్మి తెలియదు కదూ? తెలియదు. ఆమె వెంకటేశ్వర్లు భార్య. వెంకటేశ్వర్లు నాకు తెలియదు. ఆయన ఊళ్ళో చాలా పేరున్నవాడు. నాకు ముఖపరిచయం ఉంది. ఆ భార్యాభర్తల ఆదర్శ దాంపత్యం గురించి ఊళ్ళో పెద్ద విశేషంగా చెప్పుకుంటారు. మన గురించి కూడా అంతా అలా చెప్పుకోవాలని నాకు ఉంటుందనుకో. కానీ మన గురించి బయట వాళ్ళకు తెలియదు. వాళ్ళు బయట కూడా తమ ఆదర్శ దాంపత్యాన్ని ప్రదర్శించేవారు. ఈరోజు వాళ్ళు విడిపోయారు. విడిపోయారా? అవును. అందుకు కారణం తెలుసా నీకు? నాకెలా తెలుస్తుంది? పోనీ ఊహించగలవా? కవిత ఊహించడానికి కూడా ప్రయత్నించలేదు. అలా ప్రయత్నిస్తుంటే ఆమెకు శామ్యూల్ గుర్తుకొచ్చాడు. చలపతిరావు చెప్పాడు. కొద్ది నెలల క్రితం ఆయన ఆఫీస్లో తన లేడీ సెక్రటరీ చేయి పట్టుకొని దగ్గరకు లాగాడు అని ఆమె అంటుంది. అయితే ఆ ఒక్క సంఘటన వారిద్దరి మధ్యన ఉన్న అన్నేళ్ల అవగాహనను జయించింది. ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరు కోర్టుకు ఎక్కారు విడాకుల కోసం. అయితే నిజంగా విడాకులు పుచ్చుకుంటారని నేను అనుకోలేదు. 2 వారాల క్రితం తెలిసింది వాళ్ళు విడాకులు పుచ్చుకోబోతున్నారని. కవిత ఆశ్చర్యంగా, వాళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా జరిగి ఉంటుందా అంది. అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు చలపతిరావు. భార్యాభర్తల అనుబంధం తెగిపోవడానికి మరీ అంత చిన్న సంఘటన కారణమా అంది కవిత. జీవితం అంతా ఒకరి కోసం ఒకరు బ్రతకాలని ఉంటుంది లక్ష్మి. ఎప్పుడైనా మనిషి అన్నాక బలహీన క్షణాల్లో మనసు చెలిస్తే భార్యాభర్తలు పరస్పరం క్షమించుకోగలగాలి అంటారు వెంకటేశ్వర్లు. నువ్వేమంటావు అన్నాడు చలపతిరావు. కవిత భర్త వంక భయంగానూ అనుమానంగానూ చూసింది. అతడు ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్టు? తన గురించి ఏమైనా తెలిసిందా? లక్ష్మి మాటే రైట్ అన్నదామె. చలపతిరావు నిట్టూర్చి, ఆడవాళ్ళంతా అలాగే అంటారు. కానీ మగవాడు తప్పు చేస్తే మళ్ళీ అందుకు ప్రోత్సాహమే కారణమవుతుంది అన్నాడు. కవిత ఉలిక్కిపడింది. శామ్యూల్ని తనే ప్రోత్సహించినట్టు లెక్క. కానీ అతడు నిగ్రహించుకున్నాడు. అది తనకు బలహీన క్షణం. ఏది ఏమైనా పెళ్ళయ్యాక భార్యాభర్తల్లో ఎవ్వరూ బలహీన క్షణాలకు లొంగకూడదు అంది కవిత. అంటే పెళ్లికి ముందు లొంగవచ్చునా నీ అభిప్రాయం? సూటిగా తగిలింది కవితకి ఆ ప్రశ్న. ఒక్క క్షణం తడబడి, ఈ విషయమే మీ అభిప్రాయం చెప్పండి అంది. నా అభిప్రాయం ఏమిటి అంటే, బలహీన క్షణాల విషయం ఎలాగున్నా భార్యాభర్తల మధ్య రహస్యాలన్నవి ఉండకూడదు. ఒకరి బలహీనతలు ఒకరికి చెప్పుకొని అవగాహన పెంచుకొని సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి. కవిత చటుక్కున, నా దగ్గర మీకు తెలియని రహస్యాలు ఏదైనా ఉంటే అర్థం చేసుకొని క్షమించగలరా అన్నది. నీ రహస్యాలు నాకు చెప్పుకోగలిగితే అది నువ్వు నాకిచ్చిన గౌరవంగా భావించి సంతోషిస్తాను. నీ దగ్గర ఎలాంటి రహస్యం దాగున్నప్పటికీ నేను నిన్ను వదులుకోలేను. నా ప్రాణంలో ప్రాణాన్ని నువ్వు అన్నాడు చలపతిరావు. బ్లాక్ మెయిలర్ గురించి భర్తకు చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది కవితకు ఆ క్షణంలో. అయితే అప్పుడే ఆమెకు తను చదివిన కథ ఒకటి గుర్తొచ్చింది. అందులో తన వంటి భార్య ఎటొచ్చి తను తప్పు చేయలేదు, ఆమె తప్పు చేసింది. ఆమె భర్త తన ఆదర్శాల గురించి పదే పదే చెప్పుకుంటున్నాడు. భార్యలో ఎటువంటి తప్పున్నా క్షమించగలనని, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదని అంటాడు. చివరికి ఒక రోజున తను పెళ్లికి ముందు చిన్న పొరపాటు చేశానని, అది తన మనసును వేధిస్తోందని అంటాడు. భార్య కూడా ఏదైనా చిన్న తప్పు చేసి ఉంటే తన మనసుకు తృప్తిగా ఉండేది అంటాడు. ఆమెను దేవతలా చూస్తూ తాను ఆమెకు దూరంగా ఉండడం ప్రారంభించాడు. భర్త పన్నిన ఈ వలలో భార్య పడిపోయింది. భర్త తన్ను తాను నిందించుకుంటూ అసంతృప్తితో బాధపడడము, తనను దేవతలా చూడడం భరించలేక ఆమె కూడా పెళ్లికి ముందు తను చేసిన తప్పు గురించి చెప్పేస్తుంది. నువ్వు ఇలాంటి దానివని చాలా కాలంగా అనుమానిస్తున్నాను. నీ చేత ఈ నిజం చెప్పించడానికే ఇన్నాళ్ళు నాటకం ఆడుతున్నాను. నీ వంటి కులట నాకు వద్దు అంటాడు భర్త. అతడు ఆమెను వదిలిపెట్టేస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటో కూడా రచయిత్రి చివరి చెప్పింది. ఆడది తప్పు చేయడం తప్పు కాదు, నీ భర్త తప్పును మన్నిస్తాడని నమ్మడం తప్పు. ఈ కథ గుర్తుకు రాగానే కవితకు బెంగ పట్టుకుంది.
చలపతిరావు తనను వెంకటేశ్వర్లు లక్ష్మీల విడాకుల గురించి ఎందుకు చెప్పాడు? తన చేత నిజం చెప్పించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడా? అతనికి తనపై అనుమానం కలిగిందా? శామ్యూల్ గురించి అతడికి తెలిసిపోయిందా? ఆలోచనలతో కవితకు నిద్ర పట్టేసరికి చాలా ఆలస్యమైంది. చలపతిరావు ఆ రాత్రికి ఆమెను పలకరించలేదు. ఆ రోజు కూడా చలపతిరావు ఉదయం 8 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయాడు. సరిగ్గా 10 గంటలకు కవిత గదిలో టెలిఫోన్ మోగింది. ఆమె భయపడుతూనే రిసీవర్ తీసింది. గడువు అయిపోయింది అన్నాడు అతను. నేను నిర్ణయం తీసుకున్నాను, మీకు డబ్బు ఇవ్వాలని అంది కవిత. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నాడు అతను. కానీ ఈ నెలకు నేను మీకేమీ ఇచ్చుకోలేను. వచ్చే నెల నుంచి ప్రారంభిద్దాం. వచ్చే నెల నుంచా? అదేమీ లాభం లేదు, ముందే చెప్పాను. ప్రారంభం ఈ నెల నుంచే. ఈ నెలకి ఇవ్వాల్సిన 2,000 బాకీ అనుకోండి. వచ్చే నెలలో 2 కలిపి 4,000 ఇస్తాను. నథింగ్ డూయింగ్. ఈ విషయంలో నేను అసహాయురాలిని. అయితే ఈరోజే మీ భర్తకు అన్నీ చెప్పేస్తాను. ప్లీజ్ అలా చేయొద్దు. చాలా బాగుంది. ₹1,00,000 50 వాయిదాలు ఇవ్వడమే ఒక పెద్ద విశేషం. అందులో మళ్ళీ అప్పు కూడానా? కవిత అతడికి తన పరిస్థితి వివరించి చెప్పింది. అయితే ఓ పని చేయండి, మీకు ఇంకొక 24 గంటలు వ్యవధిస్తున్నాను. ఈలోగా ఆ 2,000 ఎలా సంపాదిస్తారో ఆలోచించుకోండి. రేపు ఉదయం 10 గంటలకు మీ దగ్గర నాకు ఇవ్వడానికి 2,000 సిద్ధంగా ఉండాలి. లేని పక్షంలో అంతే. అవతల ఫోన్ క్లిక్ మంది. కవిత ఆలోచనలో పడింది. తనకింక వ్యవధి లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. విషయం భర్తకైనా చెప్పుకోవాలి, లేదా ఏదో విధంగా డబ్బు సిద్ధం చెయ్యాలి. ₹1,00,000. తను చెయ్యని తప్పుకు మూల్యంగా అంత మొత్తం చెల్లించాలా? భర్త మీద అపనమ్మకంతో అంత డబ్బు పోగొట్టుకోవాలా? కవిత మనసు ఉసూరమంది. అటు జీవితం, ఇటు ₹1,00,000. ₹1,00,000 గురించి ఆమె మరింతగా బెంగపడడమే లేదు. ఈ బ్లాక్మెయిలర్ బాధ తనను జీవితాంతం వదలదేమోననే భయం ఆమెకు. పిరికివాడికి 1000 చావులు, ధైర్యవంతుడికి ఒకటే చావు. ఏదో ఒకటి అవుతుంది. భర్తకు విషయం చెప్పేస్తే? మళ్ళీ ఆమెకు ఆ కథ గుర్తొచ్చింది. ఆలోచనలతో కవిత సతమతం అవుతూ ఉండగా ఆమెను కలుసుకునేందుకు ఒక యువతి వచ్చింది. కవితకు ఆమె ఎవరో తెలియదు. అయినా మర్యాదగా పలకరించింది. నా పేరు రేఖ, కానీ నిజానికి మిమ్మల్ని మా అన్నయ్య కలుసుకోవలసింది అన్నదామె. మీరెవరో అసలు నాకు తెలియదు. మీ అన్నయ్య కూడా నాకు తెలిసి ఉంటాడని నేను అనుకోను అంది కవిత. అందుకే మా అన్నయ్య నన్ను పంపాడు. అనవసరంగా ఆడవాళ్లపైన అపవాదులు రావడం అన్నయ్యకి ఇష్టం ఉండదు. విషయం చెప్పండి. అన్నయ్య మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కలుసుంటే అది ఎన్నో అపార్థాలకు దారితీస్తుంది. ఆడవాళ్ల గురించి అన్నయ్య ఇంత దూరం ఆలోచిస్తాడు. దీన్ని బట్టి అన్నయ్య మంచితనం మీరు అర్థం చేసుకోవచ్చు అందామె. మీ అన్నయ్య మంచితనం గురించి నేనెందుకు అర్థం చేసుకోవాలో అసలు నాకు తెలియట్లేదు. ఎందుకంటే మా అన్నయ్య మీ వారి గురించి ఏదైనా విశేషం చెప్తే అది మీరు మీ పట్ల సానుభూతిగా మాత్రమే అర్థం చేసుకోవాలి. చెప్పండి అంది కవిత విసుగ్గా. ఇలాంటి మాటల్లో చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. ఇది చూడండి అంటూ ఆమె ఒక కవర్ను అందించింది కవితకు. కవిత ఆ కవర్ను అందుకుంది. అందులో 4 ఫోటోలు ఉన్నాయి. అన్నిట్లోనూ ఒక యువకుడు, యువతి, ఇద్దరి మధ్యనో ఎంత చనువు ఉన్నదో ఆ ఫోటోలే చెప్పక చెప్తున్నాయి. ఆ ఫోటోలోని యువతి ఎవరో కవితకి తెలియదు. యువకుడు మాత్రం ఆమె భర్త చలపతిరావు. కవిత చేతులు వణికాయి. ఈ ఫోటోలు నాకెందుకు ఇచ్చారు? అన్నయ్యకు ఆడవాళ్ళంటే సానుభూతి. ఆ ఆడవాళ్ళని మోసగించే మగాళ్ళంటే చిరాకు. పెళ్లికి ముందు మీ వారి చరిత్ర ఇది. పెళ్ళయ్యాక ఇంకా ఇలాంటి చరిత్ర ప్రారంభమైన దాఖలాలే లేవు. కానీ చెప్పలేం. మీరు మీ వారిని ఆరాధిస్తున్నారు. ఆయన ఆ ఆరాధనకు అర్హుడు కాదు. మీ మనసులో ఆయనకు సరైన స్థానం ఇవ్వడం కోసం ఈ ఫోటోలు ఉపయోగిస్తాయి, ఉంచుకోండి అని చెరచెరా వెళ్ళిపోయింది. కవిత చాలాసేపు ఆ ఫోటోల వంకే చూస్తూ ఉండిపోయింది. ఇదా తన భర్త చరిత్ర? ఇది ఈరోజే తనకెందుకు తెలిసింది? ఆమెకంతా అర్థమైనట్టే అనిపించింది. మరొకసారి తను చదివిన ఆ కథ కోసం వెతకాలనుకుంది. ఎంత వెతికినా ఆమెకు ఆ పుస్తకం కనపడలేదు. ఆఖరికి భర్త వ్యాపార వ్యవహారాల మధ్య ఆమెకు దొరికింది ఆ పుస్తకం. ఆ పుస్తకం అక్కడెందుకుంది? సందేహం లేదు. చలపతిరావు ఈ కథను చదివాడు. ఆ కథ అతడిపై చెప్పుకోదగ్గ ప్రభావమే చూపించింది.
అతడికి భార్యపై అనుమానం ప్రారంభమైంది. అందుకోసమే తను నాటకం ప్రారంభించాడు. ఈ ఫోటోలో నిజమా, ఆ నాటకంలోని భాగమా? ఏది ఏమైనా కవిత ఒక నిర్ణయానికి వచ్చింది. భర్తకు తన రహస్యం చెప్పాలన్నదే ఆ నిర్ణయం. అయితే తనకు తానే కాదు, ఆ బ్లాక్మెయిలర్నే ఆ విషయం చెప్పనిస్తుంది. భర్త తనను నిలదీసి అడిగితే ఆ శామ్యూల్ని ఇక్కడికి రప్పించమంటుంది. మానసికంగా తనను హింసించిన ఆ శామ్యూల్ని కసి తీరా తిడుతుంది. అప్పుడు భర్త తనను వదిలిపెట్టాలనుకుంటే ఆత్మహత్య. అతడు నెంబర్ డయల్ చేసి హలో అన్నాడు. అవతల నుంచి, నేను కవితను. మీరెవరు అన్న గొంతు వినిపించింది. నేను శామ్యూల్ స్నేహితుడిని అన్నాడతను. ఐఎమ్ సారీ మిస్టర్, నేను మీకు డబ్బు ఇచ్చుకోలేను. మీరేం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చును. అవతల క్లిక్ మంది. అతడి కళ్ళల్లో ఆశ్చర్యం కనపడింది. తను రిసీవర్ రెడీల్ చేశాడు. తర్వాత జేబులో చేతులు పెట్టుకొని లేచి నిలబడ్డాడు. కొద్ది క్షణాల్లోనే అతడు రోడ్డు మీద ఉన్నాడు. మరి కొద్ది క్షణాల్లో చలపతిరావు ఎదుట ఉన్నాడు. ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది అన్నాడతను. చలపతిరావు కళ్ళు మెరిశాయి. రియల్లీ అన్నాడు. అవును. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అన్నాడు చలపతిరావు. నేను మీ స్నేహితుడిని కాదు, శామ్యూల్ స్నేహితుడిని. చలపతిరావు అతడికి, శామ్యూల్కు మరోసారి తన కృతజ్ఞతలు తెలియజేశాడు. అతడు వెళ్ళిపోయాడు. చలపతిరావు ఆలోచిస్తున్నాడు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కవితను. ఎట్టి స్థితిలోనూ ఆమెకు దూరమై బ్రతకలేడు. అయితే పెళ్లికి ముందు బలహీన క్షణాల్లో తానొక చపల చిత్త అయిన యువతి వలలో పడ్డాడు. అది తాత్కాలికం మాత్రం. ఎప్పుడో ఆ వ్యవహారం కవితకి చెప్పి ఆమెను క్షమార్పణ పొందాలి అని అనుకున్నాడు. కానీ ఈలోగా వెంకటేశ్వర్లు లక్ష్మీల ఆదర్శ దాంపత్యం కోర్టుకెక్కింది. ఆడది భర్తని ఎంతగా ప్రేమించినా, భర్తచే ఎంతగా ప్రేమించబడుతున్నా, ఒక్కసారి చిన్న చిన్న విషయాల్లో ఎంతైనా మూర్ఖంగా ప్రవర్తించి నూరేళ్ల జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోగలదని లక్ష్మి రుజువు చేసింది. లక్ష్మి కేసు కోర్టులో నడుస్తుండగానే తనపైన బ్లాక్మెయిల్ ఆరంభమైంది. చలపతిరావుకు కవితపై నమ్మకం పోయింది. ఏం చెయ్యాలి? కవిత తన్ను చీదరించుకుంటే మన దేశంలోని ఆడది మానసికంగా ఇంకా ఎదగలేదు. కవిత ఎలాంటి తప్పు చేసినా తను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆమె అలా ఉన్నదో లేదో చలపతిరావుకు శామ్యూల్ గురించి చూచాయిగా తెలుసు. అతడు కవితను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, కవిత తండ్రి అందుకు అంగీకరించలేదని. అతడు శామ్యూల్ను కలుసుకున్నాడు. తన పరిస్థితిని, లక్ష్మి గురించిన విశేషాలు చెప్పాడు. మిమ్మల్ని కవిత ప్రేమించింది లేనిది నాకు తెలియదు. ప్రేమించి ఉన్నప్పటికీ అది గతంలో మాత్రమేనని నాకు తెలుసు. నన్ను ఆమె సానుభూతితో అర్థం చేసుకోవాలంటే మీరు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మినహా మరో దారి లేదు. మీరు ఆమెను ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో కూడా నేను తెలుసుకోదలిచాను. ఒకప్పుడు ఆమెను ప్రేమించిన వ్యక్తిగా ఈరోజు ఆమె సంసారం చక్కదిద్దండి. ముందు అంగీకరించకపోయినా చివరికి శామ్యూల్ అంగీకరించాడు. తన స్నేహితుడిని పంపాడు. ఇప్పుడేం జరుగుతుంది? నిన్న రేఖ తనను బెదిరించింది, ఫోటోలు ఆమెకు అందజేస్తానని. అందజేశానని కూడా తర్వాత ఫోన్ చేసి చెప్పింది. ఫోటోలు ఆమెకు అందాయా? అందితే ఆమె రియాక్షన్ ఏంటి? ఇంట్లో భర్త కోసం ఎదురు చూస్తూ కవిత ఆలోచిస్తోంది. బ్లాక్మెయిలర్ భర్తకు అన్నీ చెప్పేశాడా? భర్త ఇప్పుడు తన గురించి ఏమనుకుంటున్నాడు? అతడు వచ్చి తనను నిలదీస్తే తను ఏం చేయాలి? ఈ ఫోటోలు చూపించాలా? తను ఆశించినట్లుగానే ఆ సాయంత్రం భర్త రాగానే బ్లాక్మెయిలర్ విషయం చెప్పాడు. అతడు శామ్యూల్ విషయం చెప్పి కవిత ఉత్తరాలు, డైరీ చూపించినట్టు, తను వాటిని అతడు ముఖాన కొట్టి బాగా చివాట్లు వేసి పంపినట్టు చెప్పాడు. కవిత హృదయం తేలికబడింది. భర్త ఔన్నత్యానికి, అతడికి తన మీదున్న నమ్మకానికి, ప్రేమకు కరిగిపోయింది. ఆ తర్వాత ఏళ్లు గడిచాయి. ఫోటోల గురించి కవిత భర్తను అడగనే లేదు. వారి దాంపత్యంలోని అన్యోన్యత మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.